నందమూరి బాలకృష్ణ దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్ అంటేనే అప్పట్లో ఓ రేంజ్ ఉండేది. బాలయ్యని మాస్ హీరోగా నిలబెట్టడంలో బి గోపాల్ గారి సినిమాలు కీలక పాత్ర పోషించాయని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో 5 సినిమాలు రాగా వాటిలో 4 సినిమాలు సూపర్ హిట్ అయితే ఒక సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి ఈ 4 సినిమాలు బ్లాక్ బస్టర్ కాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు మాత్రం డిజాస్టర్ అయింది. ఈ సినిమా వల్ల బాలకృష్ణ ఆ టైంలో భారీగా ట్రోలింగ్ కు గురయ్యారు. ఈ విషయంలో బాధపడుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో బి గోపాల్ వెల్లడించారు. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే బి గోపాల్ మహేష్ బాబుతో ఒకే ఒక్క సినిమా చేశారు. ఆ సినిమా కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ మహేష్ బాబు కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఆ సినిమా నిలిచింది. ఆ సినిమానే వంశీ. ఈ సినిమాలో హీరోయిన్ గా నమ్రతా శిరోద్కర్ గారు నటించారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు బి గోపాల్ కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. కానీ బాలయ్య మహేష్ బాబులతో ఓ మల్టీ స్టార్ చేయడానికి బి గోపాల్ ఎంతగానో ప్రయత్నం చేశారట. ఈ ఇద్దరు హీరోల్ని అన్నదమ్ములుగా చూపిస్తూ ఫ్యామిలీ సెంటిమెంట్ కమ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేశారట. కానీ ఎంత ప్రయత్నించినా అది వర్కౌట్ కాలేదు. ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే మహేష్ బాబు, వెంకటేష్ కలిసి అన్నదమ్ములుగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. అదేవిధంగా అప్పట్లో బాలయ్య మహేష్ బాబు కాంబినేషన్ లో కూడా సినిమా సెట్ అయి ఉంటే బాగుండేది కదా. ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య గోపీచంద్ మల్లేని సినిమాతో బిజీగా ఉండగా మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నారు. ఫ్యూచర్ లో ఈ ఇద్దరి కాంబోలో మల్టీ స్టార్ వస్తుందంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.